హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువీస్ కిచెన్. ఈ వీడియోలో మా అమ్మ స్టైల్ గోంగూర పచ్చడి ఎలా రెడీ చేయాలో చూపిస్తారండి. గోంగూర అంటేనే మన నోట్లో నీళ్లు ఊరుతాయి. గోంగూర పచ్చడి అంటే ఇంకా చెప్పవసరం లేదు. ముందుగా 2 గోంగూర కట్టలను తీసుకొని ఆకుల వరకే తెంపుకోవాలి. ఇలా నీళ్ళల్లో వేసుకొని 1-2 సార్లు మట్టిపోయేంత వరకు శుభ్రంగా కడుక్కోవాలి. ముందుగా గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 చెంచా వరకు నూనె వేసుకోవాలి. కారానికి తగినన్ని ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర, ధనియాలు, మెంతులు, కరివేపాకు వేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. వేగిపోయిన తర్వాతకి పక్కకు తీసుకొని అందులోకి మరికొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన గోంగూర వేసుకొని నీరంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాతకి ఆరబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని మెత్తడి పొడిలా చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఏమేస్తున్నావు? ఉప్పు. ఇలా మెత్తగా పొడి చేసుకున్న తర్వాతకి ఇందులోకి తగినన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన గోంగూరలోకి సరిపడా కారాన్ని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఎంతో కమ్మగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా వేడి అన్నంతో ఎంత తింటున్నామో తెలియకుండానే తినేస్తాము. కొంచెం నెయ్యి వేసుకొని తిని చూడండి. ఎంతైనా మన అమ్మ చేతి పచ్చడి కదా, చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పచ్చి ఆనియన్స్తో కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.